అందరికీ నమస్కారం. నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో భగవద్గీతలోని 8వ అధ్యాయం అయిన అక్షర బ్రహ్మయోగం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో బ్రహ్మం, ఆధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం వంటి ఉపనిషత్తుల గాఢమైన తత్వాలను శ్రీకృష్ణుడు సరళంగా అర్జునుడికి వివరించాడు. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. అర్జునుడికి జీవితం పట్ల అనేక సందేహాలు కలుగుతాయి. బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అని అనేక ప్రశ్నలు సంధించాడు అర్జునుడు. వాటికి జవాబుగా లోతైన జ్ఞానాన్ని అందించాడు శ్రీకృష్ణుడు. నాశనం కానిది, ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది అదే బ్రహ్మం. మన శరీరం మారుతుంది, మన వయసు మారుతుంది, చివరకు మరణిస్తాం. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. అది మరణం లేనిది. ఆత్మ శాశ్వతమైనది. అదే అక్షర బ్రహ్మం. ఆ క్షరం అంటే నాశనం లేనిది, బ్రహ్మం అంటే ఆత్మ. అక్షర బ్రహ్మం అంటే నాశనం లేని ఆత్మ, శాశ్వతమైన ఆత్మ అని అర్థం. ఈ విషయం అర్థమైతే జీవితంపై మన దృష్టి మారుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. మనిషి శరీరం నశించేటప్పుడు అంటే మరణించేటప్పుడు ఏమి ఆలోచిస్తాడో, ఏది స్మరిస్తాడో అదే జరుగుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. మరణానికి ముందు దైవం గురించి ఆలోచిస్తూ దైవాన్ని స్మరిస్తే దైవ సాన్నిధ్యానికి చేరతారని, అలా కాక భయాన్నో చెడునో ఊహిస్తే అదే జరుగుతుందని, కనుక మన ఆలోచనలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయని, అందుకే జీవితాంతం మనసును మంచి ఆలోచనలతో నింపుకోవాలి అని చెప్పాడు. భక్తి, ప్రేమ, ధ్యానం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. అలా కాక కోపం, ద్వేషం, అసూయతో జీవిస్తే మనస్సు అశాంతిగా మారుతుంది. మరణ సమయంలోనూ అలాంటి ఆలోచనలే కలుగుతాయి. అలా జరగకూడదంటే దైవ స్మరణలో ఉండాలి. అలాగని జీవితాంతం అశాంతిగా గడిపి మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించడం సాధ్యం కాదు. సంవత్సరమంతా వృధా చేసిన విద్యార్థి పరీక్ష రోజు మాత్రమే చదివి ఫలితం పొందలేనట్లే చివరి రోజు భగవన్నామస్మరణ చేసి ఫలితం పొందలేరు. ప్రతిరోజు సాధన చేసిన విద్యార్థి విజయం సాధించినట్లు ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరిస్తూ జీవిస్తే చివరి సమయంలో అంటే మరణ సమయంలో కూడా అదే స్మరణ ఉంటుంది. కాబట్టి నీ పనులు చేస్తూనే, నీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నన్ను అంటే దైవాన్ని స్మరించు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ అధ్యాయంలో ఓం గురించి గొప్పగా చెప్పబడింది. ఓం అనేది పరబ్రహ్మ స్వరూపం అని, ఓంకారాన్ని ధ్యానిస్తూ ఏకాగ్రతతో భగవంతుణ్ణి స్మరించేవారు ఉన్నత స్థితిని పొందుతారని చెప్పాడు కృష్ణుడు. మనిషి మనసు చంచలమని, ఒక క్షణం ఆనందం, మరో క్షణం భయం, ఇంకో క్షణం కోపం, ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తుందని, అలాంటి మనస్సును ప్రశాంతం చేసుకోవాలంటే ధ్యానం అవసరమని చెప్పాడు. ధ్యానం వల్ల మనసు ప్రశాంతమవడమే కాదు, ఏకాగ్రత పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భక్తితో, స్థిరమైన మనస్సుతో తనను అంటే దేవుడిని ధ్యానించేవారు పరమగతిని పొందుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ ప్రపంచంలో మార్పు సహజమని, సృష్టి పుడుతుంది,
కొంతకాలం ఉంటుంది, తర్వాత లయమవుతుంది, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఇలాగే కష్టాలు సుఖాలు కూడా శాశ్వతం కావు. శాశ్వతమైనది ఒకటే, అదే ఆత్మ, పరమాత్మ అంటాడు కృష్ణుడు. జ్ఞానం కలిగిన వారు, భక్తితో జీవించిన వారు, ధ్యానం చేసేవారు, ఆత్మ సాక్షాత్కారం కోసం జీవించిన వారు మరణానంతరం మోక్షం పొందుతారని, ఇది దేవతల మార్గం లేదా ప్రకాశ మార్గంగా భావిస్తారని చెప్పాడు. ఈ మార్గంలో వెళ్ళిన వారికి పునర్జన్మ ఉండదని, వారు పరమాత్మను చేరుకుంటారని కృష్ణుడు చెప్పాడు. దీనిని దేవయానం లేదా శుక్ల గతి అంటారు. స్వర్గ ఫలాలు పొందడం కోసం కర్మలు చేసిన వారు, పుణ్యకర్మలు చేసిన ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా పొందని వారు స్వర్గాది లోకాల్లో కొంతకాలం ఉండి తిరిగి భూమిపై మళ్ళీ జన్మిస్తారు. అంటే వీరికి మోక్షం లభించదు. ఈ ప్రయాణాన్ని పితృదేవతల మార్గం లేదా చీకటి మార్గం అంటాడు కృష్ణుడు. దీనిని పితృయానం లేదా కృష్ణగతి అంటారు. దేవయానం అంటే జ్ఞానం, భక్తి, ధ్యానం, ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళే జీవితం. పితృయానం అంటే భౌతిక కోరికలు, కర్మఫల ఆశలు, సాధారణ లోక జీవితం. అంటే మన జీవన విధానమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది అనే అంశాన్ని ఈ అధ్యాయం స్పష్టపరుస్తుంది. ఈ అధ్యాయం భగవంతుని స్మరిస్తూ ధర్మంగా జీవించు, మనస్సును పవిత్రంగా ఉంచు, అప్పుడు జీవితం ప్రశాంతం అవుతుంది, గమ్యం కూడా పవిత్రం అవుతుంది అనే సందేశాన్ని అక్షర బ్రహ్మయోగం ఇస్తుంది. ఈ వీడియోను మీరు లైక్ చేస్తే మరికొంతమందికి చేరుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల కోసం నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం మీ క్షేమాన్ని కాంక్షిస్తూ నమస్తే.